హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు నుంచి నేను మీకు కొన్ని బేతాల కథలు చెప్తాను. ఈ బేతాల కథలు మన తెలివితేటలను, ఆలోచించే శక్తిని చాలా పదును పెడతాయి. విక్రమార్క మహారాజు ఒక ముని కోరిక మేరకు చెట్టు మీద ఉన్న బేతాలని దించి భుజం మీద వేసుకొని తీసుకొని పోవడం మొదలు పెడతాడు. కానీ అలా తీసుకొని వస్తున్నటువంటి సమయంలో పొరపాటున కూడా నోరు విప్పకూడదు, మాట్లాడకూడదు. అలా మాట్లాడితే ఆ బేతాళుడు భుజం మీద నుంచి మాయమైపోయి మరలా చెట్టు మీదకి చేరతాడు. కాబట్టి విక్రమార్క మహారాజు మౌనంగా ఆ బేతాళుని భుజం మీద వేసుకొని వస్తూ ఉంటాడు. కానీ బేతాళుడు విక్రమార్క మహారాజుతో మాట్లాడించడం కోసం ఏదో ఒక అద్భుతమైనటువంటి కథ చెప్తాడు. అలా కథ చెప్పిన తర్వాత చివరలో ఒక ప్రశ్న వేసి, ఈ ప్రశ్నకు సమాధానం గనక తెలిసి చెప్పకపోతే నీ తల 1000 ముక్కలవుతుంది అంటాడు. విక్రమార్క మహారాజు మహామేధావి, బాగా చదువుకున్నటువంటి వ్యక్తి. ఎటువంటి చిక్కు ప్రశ్నకైనా సరే ఆలోచించి అవలీలగా సమాధానం చెప్పగలిగినటువంటి వాడు. దానితో బేతాళుడు అడిగినటువంటి ప్రశ్నకు అతడు తిరిగి సరి అయిన సమాధానం చెప్పడం జరుగుతుంది. అలా ఎప్పుడైతే నోరు విప్పి విక్రమార్కుడు మాట్లాడతాడో మరుక్షణమే బేతాళుడు అతని భుజం మీద నుంచి మాయమైపోయి తిరిగి చెట్టు మీదకి చేరుకుంటాడు. ఆ విధంగా విక్రమార్కుడు బేతాళుని తీసుకుని వస్తున్న సమయంలో అతడు చెప్పిన కథలన్నీ కూడా బేతాళ కథలు అనే పేరుతో ప్రసిద్ధి చెందాయి. ఇప్పుడు ఆ బేతాళ కథల్లో ఒకటి మనం చెప్పుకోబోతున్నాం. ఒక ఊరిలో విశ్వావసుడు అనేటటువంటి ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు చాలా వేదాలను అధ్యయనం చేసినటువంటి వాడు. అతనికి లేక 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 ఒక కుమార్తె పుట్టింది. ఆమె అద్భుతమైనటువంటి సౌందర్యవతి. ఆమెకు వివాహం చేయాలి అని చెప్పి తగిన వరుని కోసం అతడు వెతకడం మొదలు పెట్టాడు. అదే సమయంలో వాళ్ళ ఇంటికి 3 బ్రాహ్మణ యువకులు వచ్చారు. వాళ్ళు విశ్వావసుని యొక్క కూతురి సౌందర్యాన్ని గురించి తెలుసుకొని ఆమెనే వివాహం చేసుకోవాలని చెప్పి అక్కడికి వచ్చినటువంటి వాళ్ళు. విశ్వావసుడు ఆ 3 చూశాడు. 3 కూడా చాలా అందంగా ఉన్నారు, మంచి ఎత్తులో ఉన్నారు, మంచి దేహ దారుఢ్యంతో ఉన్నారు. అంతేకాక 3 కూడా చాలా బాగా చదువుకున్నటువంటి వాళ్ళు. దానితో విశ్వావసుడు వాళ్లకు రకరకాల పరీక్షలు పెట్టాడు. 3 కూడా ఏ ఒక్క పరీక్ష కూడా తప్పడం లేదు. అన్ని పరీక్షల్లో విజయం సాధించడం మొదలు పెట్టారు. దానితో అతనికి తన కూతురిని ఆ 3లో ఎవరికి ఇయ్యాలో అర్థం కాలేదు. ఒకరోజు ఆ 3ని పిలిచి, చూడు నాయనలారా, మీ 3 నాకు నచ్చారు. మీలో వేలెత్తి చూపించడానికి, నా కూతురిని ఇవ్వను అనడానికి ఎవరిలోనూ ఎటువంటి అవలక్షణాలు నాకు కనపడలేదు. కాబట్టి మీ 3 కలిసి మాట్లాడుకొని ఒక నిర్ణయానికి వచ్చి ఒక్కరు నా దగ్గరికి రండి, వాళ్లకు నా కూతుర్నిచ్చి వివాహం చేస్తాను అని చెప్పాడు. దానితో ఆ 3 కూడా ఆ అమ్మాయిని ఎవరు వివాహం చేసుకోవాలా అనే విషయంలో ఒకరితో ఒకరు గొడవపడడం మొదలు పెట్టారు. ఎవ్వరూ వెనక్కి తగ్గడం లేదు. నేను చేసుకుంటా అంటే నేను చేసుకుంటా అని చెప్పి అదే విధంగా గొడవ కొనసాగడం మొదలు పెట్టింది. దానితో వాళ్ళు ఒక నిర్ణయానికి రాలేక విశ్వవసునితో, అయ్యా, మేము ఒక పని మీద చాలా దూరం పోతూ ఉన్నాము. ఆ పని ముగించుకొని వచ్చే సమయం లోపల మా 3 మాట్లాడుకొని ఎవరో ఒకరము మీ అమ్మాయిని వివాహం చేసుకుంటాము. అంతవరకు మీ అమ్మాయిని ఎవ్వరికి ఇవ్వవద్దండి అని చెప్పి అక్కడి నుంచి వాళ్ళు బయలుదేరారు. వాళ్ళు పోయిన కొంతకాలానికి ఆ అమ్మాయి ఒకసారి జబ్బుపడి మరణించడం జరిగింది. ఆ అమ్మాయి చనిపోవడంతో వాళ్ళ తల్లిదండ్రులు ఆ అమ్మాయిని తీసుకుపోయి శ్మశాన వాటికలో పెట్టి దహన సంస్కారాలు పూర్తి చేసి తిరిగి వచ్చేశారు. పని మీద దూరదేశానికి పోయినటువంటి ఆ 3కి కూడా ఆ అమ్మాయి చనిపోయిన విషయం తెలిసి పరుగు పరుగున తిరిగి అక్కడికి రావడం జరిగింది. వాళ్ళు 3 తాము ఎంతగానో ఇష్టపడినటువంటి ఆ అమ్మాయి చనిపోవడాన్ని జీర్ణించుకోలేకపోయారు. ఆ అమ్మాయి గురించి ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఆ శ్మశానానికి పోయారు. అక్కడికి పోయిన తర్వాత ఆ అమ్మాయి చితిలో ఉన్నటువంటి ఎముకలన్నీ కూడా ఏరి మూటగట్టుకొని ఇవి తీసుకుపోయి కాశీలో ఉన్నటువంటి గంగలో వదిలేసి వస్తాను, దానితో ఆ అమ్మాయికి స్వర్గప్రాప్తి లభిస్తాది అని చెప్పి అతడు అక్కడి నుంచి బయలుదేరాడు. ఇంకొకడు, ఆ అమ్మాయి బూడిదైపోయింది కదా, ఆ బూడిదంతా ఒక చోటికి చేసి దాన్ని ఒక మూట కట్టుకొని ఆ మూటను తీసుకుపోయి భద్రంగా దాచిపెట్టుకొని ఆ అమ్మాయినే తలుచుకుంటా జీవించడం మొదలు పెట్టాడు. మరొకడు, ఆ అమ్మాయి చనిపోవడంతో ఆ అమ్మాయి గురించే నిరంతరం తలుచుకుంటూ 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 పిచ్చివానిలా ఊరొదిలేసి ఒక్కొక్క
ఒక్క ఊరు తిరుగుకుంటా అలా అనేక ఊర్లు తిరగడం మొదలుపెట్టినాడు. అలా తిరుగుతూ వాడు ఒకసారి ఒక బ్రాహ్మణ ఇంటికి పోయి, స్వామి, చాలా రోజుల నుంచి ఆకలితో ఉన్నాను, ఏమైనా ఉంటే పెట్టండి అని అడిగినాడు. దాంతో ఆ ఇంట్లో ఉండే బ్రాహ్మణుడు తన భార్యను పిలిచి, పాపం ఆకలితో ఉన్నాడంట, వానికి ఇంత అన్నం చేసి పెట్టు అని చెప్పి ఏదో పనిబడి అతను బయటికి పోయాడు. ఆమె కుండలో బియ్యం పోసి దాన్ని పొయ్యి మీద పెట్టింది గాని అంటియడానికి ఇంట్లో కట్టెలేవు. దాంతో ఆమె ఏం చేసిందంటే తన కొడుకుని పిలిచి వాణ్ణి చంపి వాణ్ణి పొయ్యిలో పెట్టి అంటించింది. అట్లా అంటించి నెమ్మదిగా అన్నం అయిన తర్వాత ఆ అన్నం గిన్నె దించింది. అంతలోపల ఆ పిల్లోడు మొత్తం బూడిదైపోయాడు. ఆమె పొయ్యిలో ఉండే బూడిదంతా తీసుకొచ్చి ఒక చోట కుప్పజేసి చేతిలో ఉన్నటువంటి నీళ్లు దాని మీద చల్లి అక్కడున్న ఒక మంత్రదండాన్ని తీసుకొచ్చి దాని మీద ఆనిచ్చింది. అలా ఆనిచ్చిన మరుక్షణము ఆ బూడిదలో నుంచి మరలా ఆ పిల్లవాడు మామూలుగా తయారైపోయి బయటకు వచ్చినాడు. ఇదంతా కూడా బయట నుంచి ఈ బ్రాహ్మణ యువకుడు చూస్తా ఉన్నాడు. చూసి ఆశ్చర్యపోయాడు. అరే, ఆ బూడిదైపోయినటువంటి యువకుడు ఆ మంత్రదండం తాకియగానే మరలా యథాతథంగా ఎలా ఉన్నవాడు అలాగే అయిపోయాడు కదా. కాబట్టి ఆ మంత్రదండాన్ని గనక నేను ఎత్తుకొని పోయి అక్కడ చనిపోయిన ఆ అమ్మాయి బూడిద మీద తాకిస్తే తిరిగి ఆ అమ్మాయి మామూలుగా తయారవుతుంది కదా అనుకున్నాడు. వెంటనే ఆ ఇంటి ఆమెకు తెలియకుండా లోపలికి దూరి లోపల ఉన్న ఆ మంత్రదండాన్ని తీసుకొని అక్కడి నుంచి పారిపోయినాడు. అట్లా వాడు సంబరంగా ఆ మంత్రదండాన్ని తీసుకొని ఆ అమ్మాయిన్న ఊరికి చేరుకున్నాడు. అదే సమయానికి గంగలో అస్థికలు నిమజ్జనం చేసి రెండో వాడు కూడా అక్కడికి వచ్చేశాడు. ఇద్దరు కలిసి బూడిదను ఒక మూటలో వేసి జాగ్రత్తగా కాపాడుతూ ఉన్నటువంటి ఆ మూడవ వాని దగ్గరికి పోయి విషయమంతా చెప్పి ఆ బూడిదను బయటికి తీసి దానిపై నీళ్లు చల్లి ఆ మంత్రదండాన్ని ఆనిచ్చినారు. ఎప్పుడైతే మంత్రదండం ఆనిచ్చినారో వెంటనే మరలా ఆ బూడిదలో నుంచి ఆ అమ్మాయి ఎట్లా ఉండేది అట్లా తయారైతూ పైకి లేచింది. ఎప్పుడైతే ఆ అమ్మాయి తిరిగి బ్రతికిందో మరలా ముగ్గురు గొడవ పడ్డం మొదలు పెట్టారు. నేను ఈ అమ్మాయిని వివాహం చేసుకుంటా అంటే నేను ఈ అమ్మాయిని వివాహం చేసుకుంటా అని. అలా ఆ ముగ్గురు కూడా ఒకరికొకరు గొడవ పడుతూ ఆ అమ్మాయి తన దగ్గరికి పోయి నువ్వే న్యాయం చెప్పాలి అని అడిగినారు. ఇది కథ. బేతాళుడు ఇంతవరకు కథ చెప్పి విక్రమార్క మహారాజుతో, మహారాజా నువ్వే చెప్పు, ఈ ముగ్గురిలో ఆ అమ్మాయిని ఎవరికిచ్చి వివాహం చెయ్యాలి? ఈ సమస్యకు జవాబు తెలిసి కూడా నువ్వు చెప్పకపోతే నీ తల 1000 ముక్కలవుతుంది, జాగ్రత్త అని హెచ్చరించినాడు. విక్రమార్క మహారాజు కాసేపు ఆలోచించి ఈ విధంగా చెప్పాడు. మిత్రులారా, మీరిక్కడ వీడియో ఆఫ్ చేసి విక్రమార్క మహారాజుకి ఏం జవాబు చెప్పి ఉంటాడా అని ఆలోచించండి. అలా కాసేపు ఆలోచించి మీరు అనుకున్న జవాబు, విక్రమార్క మహారాజు చెప్పిన జవాబు ఒకటో కాదో మరలా వీడియో ఆన్ చేసి చూడండి. మీ తెలివితేటలకు పరీక్ష పెట్టుకోండి, సరేనా? విక్రమార్క మహారాజు కాసేపు ఆలోచించి ఈ విధంగా జవాబు చెప్పాడు. ఎవరైతే ఆ అమ్మాయి చనిపోయాక అస్థికలను తీసుకొని పోయి గంగలో కలిపారో అతను కొడుకుతో సమానము. ఇక చనిపోయిన అమ్మాయిని బ్రతికించి ఎవరైతే ప్రాణం పోస్తారో అతను ఆ అమ్మాయికి తండ్రితో సమానము. కాబట్టి ఆ అమ్మాయి బూడిదను ఎవరైతే తన దగ్గర పెట్టుకుని ఇంతవరకు కాపలా కాస్తూ ఆ అమ్మాయి బ్రతకడానికి కారణమయ్యాడో అతను మాత్రమే ఆ అమ్మాయికి భర్త అవుతాడు అని చెప్పి విక్రమార్కుడు సమాధానం చెప్పాడు. ఎప్పుడైతే విక్రమార్కుడు నోరు విప్పి మాట్లాడాడో మరుక్షణంలో బేతాళుడు అక్కడి నుంచి మాయమైపోయి తిరిగి చెట్టెక్కాడు. రెండవ కథను మరలా రేపు చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, బేతాళ కథల్లో భాగంగా ఈ రోజు నేను అగ్నిదత్తుడు అనే పండితుని గురించి చెప్పబోతా ఉన్నాను, వినండి. అవంతిపురానికి చాలా దూరంగా ఉన్న ఒక గ్రామంలో అగ్నిదత్తుడు అనే ఒక గొప్ప పండితుడు ఉండేవాడు. అతనికి అనేకమైన విద్యలు వచ్చు. మంత్రతంత్ర శాస్త్రాలలో కూడా గొప్ప ప్రావీణుడు. అతనికి 4 కుమారులు ఉండేవాళ్ళు. ఈ అగ్నిదత్తుడు తన కుమారులను ఇల్లు దాటి బయటికి పంపించేవాడు కాదు. నిరంతరం వాళ్ళని ఇంట్లోనే కూర్చోబెట్టుకుని తనకొచ్చినటువంటి విద్యలన్నీ కూడా వాళ్లకు నేర్పించడం మొదలుపెట్టాడు. పిల్లలు వాళ్ళ నాయనకు భయపడి బయటికి ఎక్కడికి పోకుండా
పొద్దునంతా వాళ్ళ నాయన ఏమైతే చెప్తాడో అదంతా రాత్రి అనేక సార్లు వల్లె వేసి బట్టి కొట్టి తిరిగి తర్వాత రోజు కల్లా తండ్రికి అప్పచెప్తా వచ్చేవాళ్ళు. ఈ విధంగా వాళ్ళు నలుగురు ఇంటి పట్టునే ఉండి వాళ్ళ నాయన చెప్తున్న విద్యలన్నీ ఒక్కొక్కటే నేర్చుకుంటూ కొద్ది సంవత్సరాలలో వాళ్ళ నాన్నకొచ్చిన విద్యలన్నీ కూడా వీళ్ళు కూడా నేర్చేసుకున్నారు. కొంతకాలానికి అగ్నిదత్తుడు వయసు పైబడ్డం చేత ముసలివాడైపోయాడు, మరణానికి దగ్గర పడ్డాడు. ఆ సమయంలో తన నలుగురు కొడుకుల్ని పిలిచి, మీకింతవరకు అన్ని రకాల విద్యలు నేర్పించాను గాని మంత్రతంత్రాలు మాత్రం అస్సలు నేర్పించలేదు. మీ నలుగురికి 4 రకాలైన మంత్రాలు నేర్పిస్తాను. ఈ నలుగురు కలిసి ఉంటేనే ఆ మంత్రాలన్నీ ఫలిస్తాయి కాబట్టి మీరెప్పటికీ కలిసిమెలిసి బ్రతుకుతారు కాబట్టి ఒక్కొక్కరు లోపలికి రండి అని చెప్పాడు. అగ్నిదత్తుడు పెద్ద కొడుకుకి ఏదైనా సరే ఒక ఎముక గనక దొరికితే ఆ ఎముక ఏ జీవిదో ఆ జీవి యొక్క అస్థి పంజరాన్ని ఎలా తయారు చేయవచ్చో మంత్రాన్ని ఉపదేశించాడు. ఆ తరువాత రెండవ కుమారుణ్ణి పిలిచాడు. రెండవ కుమారునికి అస్థి పంజరం లోపల ఏ విధంగా రక్త మాంసాలు అమర్చాలో విద్యను నేర్పించాడు. ఆ తరువాత మూడవ కుమారుని పిలిచి ఆ రక్త మాంసాల పైన చర్మము, కళ్ళు, గోళ్ళు అన్నీ ఏ విధంగా తీసుకురావాలో మంత్రాన్ని ఉపదేశించాడు. చివరిగా 4వ కుమారుణ్ణి పిలిచి దానికి ప్రాణం ఎలా పోయాలి, దాన్ని ఎలా బతికించాలి అనే మంత్రాన్ని ఉపదేశించాడు. ఈ విధంగా నలుగురు కుమారులకు 4 రకాల మంత్రాలను నేర్పించి ఆ తరువాత ఒక 10 రోజులకు అతను చనిపోవడం జరిగింది. తండ్రి మరణించిన కొంతకాలానికి ఆ నలుగురు కలిసి తమకు వచ్చినటువంటి ఆ మంత్ర విద్యలను అవంతి నగరానికి పోయి రాజు దగ్గర ప్రదర్శించి రాజుకొలువులో ఉద్యోగం సంపాదించాలి అనుకున్నారు. దాంతో ఆ నలుగురు కలిసి వాళ్ళ గ్రామాన్ని వదిలి అవంతి నగరానికి బయలుదేరారు. కానీ అవంతి నగరానికి వాళ్ళ గ్రామానికి మధ్యలో ఒక పెద్ద అడవి ఉంది. ఆ అడవిలో నలుగురు పోవడం మొదలు పెట్టారు. అలా పోతూ ఉన్న సమయంలో వాళ్ళలో పెద్దవానికి ఒక అనుమానం వచ్చింది. వెంటనే మిగతా తమ్ములతో మన నాన్న మన నలుగురికి 4 రకాల మంత్రాలు ఉపదేశించాడు, కానీ ఆ మంత్రాలు నిజంగా ఫలిస్తాయా లేదా మనకింతవరకు తెలియదు. మనం రాజు దగ్గరికి పోయినప్పుడు రాజ్యసభలో ఆ మంత్రాలు గనక ఫలించకపోతే మనం అందరి ముందు నవ్వుల పాలవుతాం. కాబట్టి మన మంత్రశక్తిని ఒకసారి ఇక్కడ పరీక్ష చేసుకొని ఆ తరువాత రాజు దగ్గరికి పోదాం అన్నాడు. దానికి మిగతా తమ్ములంతా సరే, ఇది సరైన ఆలోచన అన్నారు. వెంటనే పెద్దవాడు ఏదైనా ఎముక అక్కడ దొరుకుతాదా అని చెప్పి వెతకడం మొదలు పెట్టాడు. అలా వెతుకుతూ పోతూ ఉంటే ఒక చోట ఒక పెద్ద ఎముక కనపడింది. ఆ ఎముకను తీసుకొని వచ్చి వాళ్ళ మధ్యలో పెట్టి తన మంత్ర సహాయంతో దాని చుట్టూ ఒక అస్థి పంజరాన్ని తయారు చేశాడు. అది ఒక జంతువుదని వాళ్ళకు అర్థమైపోయింది. వెంటనే రెండవ వాడు తన మంత్రం ఫలిస్తుందో లేదో తెలుసుకోవడం కోసం దానికి రక్త మాంసాలు అన్ని కూడా వచ్చేటట్లు చేశాడు. ఆ తరువాత మూడవ వాడు దాని వంటి మీద మొత్తం చర్మమంతా వచ్చేటట్లు చేశాడు. అప్పుడు అది ఒక సింహం ఆకారంగా తయారైంది. ఇక 4వ వాడు సంబరంగా తనకొచ్చినటువంటి మంత్ర ప్రభావం చేత ఆ సింహానికి ప్రాణం పోశాడు. ఎప్పుడైతే క్రూర జంతువైనటువంటి సింహానికి వాడు ప్రాణం పోశాడో వెంటనే అది జూలు విదిలించుకుంటా పైకి లేచింది. అప్పటికే అది 2 రోజులుగా ఆహారం లేకుండా ఉండడం చేత విపరీతమైన ఆకలితో గట్టిగా గర్జిస్తూ వాళ్ళ నలుగురికెళ్ళి చూసి వాళ్ళ మీదికి దుంకింది. దానితో ఆ నలుగురు కూడా సింహం నుండి తప్పించుకోలేక అందరూ చనిపోవడం జరిగింది. బేతాళుడు విక్రమార్క మహారాజుకు ఇంతవరకు కథ చెప్పి, ఓ విక్రమార్క మహారాజా, వీళ్ళ నలుగురిలో ఎవరు మూర్ఖుడు? ఎముకను తీసుకుని వచ్చి అస్థిపంజరాన్ని తయారు చేసిన మొదటివాడా, దానికి రక్తమాంసాలు చేకూర్చిన రెండోవాడా, దానికి చర్మాన్ని ఇచ్చి సింహం ఆకారాన్ని తయారు చేసిన మూడోవాడా, దానికి ప్రాణాలు పోసిన 4వవాడా? ఈ నలుగురిలో ఎవరు మూర్ఖులు? నీకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోతే నీ తల ఇక్కడే 1000 ముక్కలవుతుంది, జాగ్రత్త అని హెచ్చరించాడు. విక్రమార్క మహారాజు కాసేపు ఆలోచించి, భేతాళ, నిజానికి వీళ్ళ నలుగురిలో ఎవరూ మూర్ఖులు లేరు. వీళ్ళందరూ కూడా అమాయకులు, లోక జ్ఞానం లేనటువంటి వాళ్ళు. నిజమైనటువంటి మూర్ఖుడెవడు అంటే ఈ నలుగురి యొక్క తండ్రి అగ్నిదత్తుడు. పిల్లలకు ఎంతసేపు తనకొచ్చిన విద్యను నేర్పించడమే తప్ప సమాజంలో ఎలా బ్రతకాలి అనే తెలివితేటలను అతడు అందించలేకపోయాడు. విద్యతో పాటు మనిషికి వివేకం చాలా ముఖ్యం. వివేకం లేని విద్య అనర్థాలకు దారితీస్తుంది.
కాబట్టి తన పుత్రులకు విద్యనే తప్ప వివేకాన్ని కొంచెం కూడా అందించని వాళ్ళ తండ్రే అసలైనటువంటి మూర్ఖుడు అని విక్రమార్కుడు జవాబివ్వడం జరిగింది. హాయ్ ఫ్రెండ్స్, ఈ కథ పేరు వీరవరుని కథ. సోమావతి అనే రాజ్యాన్ని సూత్రమతి అనే రాజు పరిపాలిస్తా ఉండేవాడు. ఆ రాజు చాలా మంచివాడు. రాజ్యంలో ప్రజలకు ఎప్పుడు ఎటువంటి ఆపద వచ్చినా సరే కనుక్కొని తగిన సహాయం చేసేవాడు. దానితో ప్రజలందరూ కూడా ఆ రాజును గొప్ప ధర్మాత్ముడని పిలుస్తా ఉండేవారు, పొగుడుతా ఉండేవారు. ఒకసారి వీరవరుడు అనే అతను తన భార్యా పిల్లలతో మహారాజు దగ్గరికి వచ్చి, మహారాజా, నేను ఎన్నో విద్యలు అభ్యసించాను, చదువుతో పాటు యుద్ధ విద్యలు కూడా నాకు అన్నీ వచ్చు. నన్ను మీరు కొలువులో గనక ఉంచుకొని 500 వరహాలు నెలకు నాకు జీతంగా ఇస్తే నేను మిమ్మల్నే కనిపెట్టుకుని ఉండి మీకు ఎటువంటి ఆపద వచ్చినా సరే ఆ ఆపదల్లో నేను ఆదుకుంటా, మీకు చివరి వరకు తోడుంటా అని చెప్పాడు. రాజు ఆ వీరవరుని యుద్ధ విద్యలు, అతని తెలివితేటలు అన్నీ పరీక్షించి అతనికి సరే అని చెప్పి తన కొలువులో ఉద్యోగం ఇచ్చాడు. అలా ఉద్యోగం ఇచ్చి 500 వరహాలు జీతంగా ఏర్పాటు చేశాడు. అతని కుటుంబం అంతా ఉండడానికి ఒక మంచి మేడ కట్టించి వాళ్ళకిచ్చాడు. అట్లా ఒక 6 నెలలు గడిచిపోయాక రాజు గూఢాచారులను పిలిపించి, ఆ వీరవరుడు ఇచ్చిన 500 వరహాల జీతము ఎలా ఖర్చు పెడుతున్నాడో ఒకసారి గమనించండి అని చెప్పాడు. దానితో ఆ గూఢచారులు వీరవరుణ్ణి అనుసరిస్తూ అతడు జీతాన్ని ఏం చేస్తున్నాడు అనే విషయాన్ని బాగా గమనించి మహారాజు దగ్గరికి వచ్చి, ఓ రాజా, నీవిచ్చినటువంటి 500 వరహాల్లో 200 వరహాలు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గుళ్లకు దానం చేస్తా ఉన్నాడు, మరొక 200 వరహాలతో పేద ప్రజలకు అన్నదానం చేస్తా ఉన్నాడు, కేవలం 100 వరహాలను మాత్రమే తనకు తన కుటుంబానికి ఉపయోగించుకుంటూ ఉన్నాడు అని చెప్పారు. ఆ విషయం తెలుసుకొని రాజు వీరవరుని యొక్క సత్ప్రవర్తనకు చాలా సంతోషించాడు. ఒకసారి అర్ధరాత్రి సమయంలో ఎక్కడి నుంచో చాలా దూరం నుంచి ఒక స్త్రీ ఏడుస్తున్నటువంటి శబ్దము మహారాజుకి వినపడింది. దానితో ఏం జరిగిందబ్బా, ఆ స్త్రీకి ఎటువంటి ఆపదలో ఉంది, ఈ సమయంలో ఆ విధంగా ఒక్కటి ఏడుస్తా ఉంది అని చెప్పి రాజు కనుక్కోవడానికి బయలుదేరాడు. అదే సమయంలో వీరవరుడు అక్కడికి వచ్చి, మహారాజా, మీరు నిశ్చింతగా ఉండండి, నేను ఇప్పుడే పోయి ఆ స్త్రీ ఎవరు, ఎందుకు రోధిస్తుంది, ఆమె సమస్య ఏమి అనే విషయాలన్నీ కనుక్కొని ఆమెకు ఏదైనా సహాయం అవసరమైతే అది చేసి వస్తాను అని చెప్పి బయలుదేరాడు. వీరవరుడు అలా బయలుదేరగానే మహారాజు ఈ వీరవరుడు అక్కడికి పోయి ఏం చేస్తాడో చూద్దామని చెప్పి వీరవరునికి తెలియకుండా రహస్యంగా అతన్ని అనుసరించడం మొదలుపెట్టాడు. వీరవరుడు ఆ స్త్రీ ఏడుపు ఎక్కడి నుంచి అయితే వినపడుతుందో ఆ శబ్దాన్ని వినుకుంటా అటువైపే ప్రయాణం మొదలుపెట్టి ఆఖరికి కోట దాటి బయటికొచ్చాడు. అలా బయటికొస్తే అక్కడ ఒక స్త్రీ కూర్చొని ఒక్కతే ఏడుస్తా ఉంది. ఆమె దగ్గరికి పోయి, అమ్మా, ఎవరు నువ్వు, ఎందుకు ఇక్కడ ఒక్కదానివే కూర్చొని ఏడుస్తా ఉన్నావు, నీ సమస్య ఏమి అని అడిగాడు. అప్పుడు ఆ స్త్రీ, నాయన, నేను ఈ రాజ్యాన్ని కాపాడుతూ ఉన్నటువంటి దేవతని, కానీ ఈ రాజ్యాన్ని పరిపాలించినటువంటి రాజుకు అతి త్వరలో ఒక గొప్ప ఆపద సంభవించి అతడు మరణించబోతా ఉన్నాడు. ఈ రాజు చాలా మంచివాడు, ధర్మం ప్రకారమే పరిపాలన సాగిస్తూ ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకుంటా ఉన్నాడు. అటువంటి రాజు మరణిస్తే ఈ రాజ్యం ఏమైపోతాదో ఏమో అని తలుచుకొని నేనిలా ఒక్కదాన్నే కూర్చొని లోపల బాధపడతా ఉన్నాను అని చెప్పింది. ఆ మాటలు విన్నటువంటి వీరవరుడు ఆమెకు 2 చేతులు జోడించి నమస్కారం చేస్తూ, తల్లి, మా రాజుకు వచ్చేటటువంటి ఈ ఆపద తొలగాలి అంటే మేమేం చేయాలి, ఈ రాజ్యాన్ని మా రాజును ఎలా కాపాడుకోవాలి, దానికి ఏమైనా ఉపాయం ఉందా అని అడిగాడు. అప్పుడు ఆ దేవత, ఈ నగరంలో ఉన్నటువంటి కాళికాదేవి గుడిలో 16 సంవత్సరాలు నిండినటువంటి ఒక బాలకుణ్ణి గనక బలి ఇస్తే ఆ దేవత సంతోషించి రాజు ప్రాణాలు కాపాడుతుంది, దానితో రాజుకు రాజ్యానికి ముప్పు తొలుగుతుంది అని చెప్పింది. దానితో వీరవరుడు ఆలోచించుకుంటా ఇంటికి పోయాడు. ఇంటికి పోయి తన భార్యను పిలిచి జరిగిన విషయమంతా వివరించి, మన కుమారునికి
12 సంవత్సరాలు ఉన్నాయి కదా, మన కుమారుణ్ణి గనక బలి ఇస్తే మనం రాజును రాజ్యాన్ని కాపాడుకోవచ్చు, ఏమంటావు అని అడిగాడు. దానికామె బాధతో కళ్ళల్లో నీళ్లు కారిపోతా ఉన్నా అది కనపడనీయకుండా భర్త వైపుకు తిరిగి, కష్టాల్లోనూ సుఖాల్లోనూ నీ వెంబడే ఉంటానని, నీవు ఏ మాట చెప్పినా జవదాటనని పెళ్లినాడే నేను ప్రమాణం చేశాను. కాబట్టి నువ్వు ఏమి చెప్పినా సరే నేను దానికి అంగీకరిస్తానే తప్ప కాదు అనను. మీకు ఏది ఇష్టమైతే, ఏది మంచిది అనుకుంటే అది చేయండి అని చెప్పింది. అప్పుడు వీరవరుడు నిద్రపోతున్న తన 12 ఏళ్ల కొడుకును లేపి జరిగిన విషయమంతా వివరించి, నాయన, నిన్ను కాళికాదేవికి బలియ్యాలి అని అనుకుంటా ఉన్నాను, నీకిష్టమేనా, నీ అభిప్రాయం చెప్పు అని అడిగాడు. ఆ మాటలు విన్న కొడుకు, నాన్న, ఈ జీవితము నువ్వు ప్రసాదించినటువంటి భిక్ష. రాజును రాజ్యాన్ని కాపాడడానికి నువ్వు ఏం చేయమంటే అది నేను చేస్తాను. పుత్రునిగా అది నా ధర్మం. చెప్పు ఏం చేయాలో అన్నాడు. దానితో వీరవరుడు తన కుమారుని తీసుకుని కాళికాదేవి గుడికి బయలుదేరాడు. వెంబడి అతని భార్య, అతని చిన్న కూతురు కూడా వచ్చారు. వాళ్ళందరూ కాళికా గుడికి పోయిన తర్వాత వీరవరుడు కాళికాదేవికి నమస్కరించి, తల్లి, నా రాజును రాజ్యాన్ని కాపాడవలసినటువంటి బాధ్యత నీదే, అందుకోసమే నా కుమారుణ్ణి నీకు బలిస్తున్నాను అని చెప్పి తన కుమారుణ్ణి కాళికాదేవికి బలివ్వడం జరిగింది. ఎప్పుడైతే తన కన్న కొడుకు తల తెగి కింద పడి గిలగిలా కొట్టుకుంటా ఉంటే అది చూసిన తల్లి తట్టుకోలేక అక్కడికక్కడే ఆమె కూడా కింద పడి మరణించడం జరిగింది. కళ్ళ ముందే తల్లి అన్న ఇద్దరు చనిపోవడంతో తట్టుకోలేక వాళ్ళ చిన్న కూతురు కూడా అక్కడికక్కడే ప్రాణాలు ఇడ్చేసింది. అదంతా చూసినటువంటి వీరవరుడు, నేనెంతో ప్రేమించే నా భార్యా పిల్లలే లేనప్పుడు ఇక నేను మాత్రం బతికి లాభమేమి అనుకుంటూ కాళికాదేవికెళ్లి తిరిగి, తల్లి, ఇక రాజును రాజ్యాన్ని కాపాడవలసినటువంటి బాధ్యత నీదే అని చెప్పి ఆ కత్తితో తాను కూడా పొడుచుకొని అక్కడికక్కడే మరణించడం జరిగింది. ఇదంతా కూడా దూరం నుంచి రాజు గమనిస్తా ఉన్నాడు. తన కళ్ళ ముందే వీరవరుడు, అతని భార్య, పిల్లలు అందరూ మరణించడం చూసి అతని మనస్సంతా బాధతో నిండిపోయింది. అలా నిండిపోయేసరికి అతడు లోపలికొచ్చి, నా కోసం ఇంతమంది ఉత్తములు, గొప్పవాళ్ళు అందరూ మరణించారు, ఇటువంటి గొప్ప సేవకుడు మరణించిన తర్వాత అటువంటి బతుకు నేను బతికినా ఒకటే, బతకకున్నా ఒకటే అనుకుంటూ రాజు కూడా కత్తి తీసుకొని తనను పొడుచుకోబోయాడు. ఎప్పుడైతే రాజు అలా కత్తితో పొడుచుకోబోతున్నాడో ఆ సమయంలో కాళికాదేవి అక్కడ ప్రత్యక్షమయ్యి రాజును చూసి, ఆగు, వీళ్ళందరూ కూడా నీ ప్రాణాలు కాపాడడం కోసం వాళ్ళ ప్రాణాలు తీసుకున్నారు. నీవు మరణిస్తే వాళ్ళు చేసినటువంటి త్యాగానికి అర్థమేముంది? కాబట్టి ఈ ప్రయత్నాన్ని ఆపి నీకు ఏదైనా ఒక వరం కావాలంటే కోరుకో అనింది. వెంటనే రాజు, తల్లి, నేను బాగుండాలని, నా రాజ్యం బాగుండాలని ప్రాణత్యాగం చేసిన వీళ్ళందరినీ కూడా వెంటనే బతికించు, అది తప్ప నాకింకే కోరిక లేదు అన్నాడు. కాళికాదేవి సరే అని చెప్పి ఆ నలుగురిని మరలా బతికించడం జరిగింది. బేతాళుడు విక్రమార్క మహారాజుకు ఈ కథంతా చెప్పి చివరగా ఒక ప్రశ్న వేశాడు. అదేమిటి అంటే, మహారాజా, ఇక్కడ నలుగురున్నారు. వీరవరుడు, వీరవరుని భార్య, వీరవరుని కుమారుడు, రాజు. ఈ నలుగురిలో ఎవరు గొప్పవారు? రాజును రాజ్యాన్ని కాపాడాలి అని చెప్పి తన కొడుకునే బలివ్వడానికి సిద్ధపడినటువంటి వీరవరుడు గొప్పవాడా? కన్న కొడుకుపై ఎంత ప్రేమ ఉన్నప్పటికీ భర్త మాట జవదాటని ఆ భార్య గొప్పదా? తండ్రి మాట కోసం ఎంతో జీవితం ఉన్నప్పటికీ ఏమాత్రం భయపడకుండా తన ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడినటువంటి ఆ బాలుడు గొప్పవాడా? వీరవరుని వంటి సేవకుడు కలిగి ఉన్నటువంటి ఆ రాజు గొప్పవాడా? ఈ నలుగురిలో ఎవరు గొప్పవాడో ఇప్పుడే చెప్పాలి. సమాధానం తెలిసి కూడా నువ్వు చెప్పకపోతే నీ తల 1000 ముక్కలవుతుంది, జాగ్రత్త అని బేతాళుడు విక్రమార్కుణ్ణి హెచ్చరించడం జరిగింది. అప్పుడు విక్రమార్క మహారాజు కాసేపు ఆలోచించి ఈ విధంగా జవాబు చెప్పాడు. వీరవరుడు రాజుకు సేవకుడు, రాజును కాపాడుట అతని ధర్మం. కాబట్టి అతని ధర్మాన్ని అతను నిర్వర్తించాడు గాని వేరే పని కాదు. అదే విధంగా వీరవరుని భార్య భర్త ఏం చెప్తే అది చేసింది. భర్త చెప్పిన మాట వినడం అనేది భార్య యొక్క ధర్మం. కాబట్టి ఆమె ధర్మాన్ని మాత్రమే ఆచరించింది. ఇక వీరవరుని యొక్క కుమారుడు అమ్మా నాన్నలు ఏమి చెప్తే అది చేయడం అనేది పుత్రుని యొక్క ధర్మం. కాబట్టి అతడు తన ధర్మాన్ని నిర్వర్తించాడు.
కాబట్టి ఇక్కడ వీళ్ళ ముగ్గురు కూడా ఎవరి ధర్మాన్ని వాళ్ళు ఆచరించారే తప్ప అంతకు మించి వాళ్ళు చేసిందేమీ లేదు. కానీ రాజు అలా కాదు. రాజు తన సేవకుల కోసం తన ప్రాణాన్ని త్యాగం చేయాల్సిన అవసరం లేదు. అతడు త్యాగం చేయకపోయినా ధర్మాన్ని తప్పినట్టు కాదు. అయినప్పటికీ ఆ రాజు తన కోసం వాళ్ళ ముగ్గురు మరణించడంతో అది చూసి కలత చెంది తాను కూడా చనిపోవడానికి సిద్ధపడ్డాడు. అంతేకాక కాళికాదేవి వరం ఇవ్వగానే వాళ్ళందరినీ తిరిగి బతికించడానికి కారకుడయ్యాడు. కాబట్టి వీళ్ళ నలుగురిలో అందరికన్నా గొప్పవాడు రాజు విక్రమార్కుడు చెప్పడం జరిగింది. హాయ్ ఫ్రెండ్స్, భేతాళుడు విక్రమార్కునికి చెప్పినటువంటి మరొక కథ ఈ రోజు మనం తెలుసుకోబోతూ ఉన్నాం. శోభావతి అనే నగరాన్ని యశకేతుడు అనేటటువంటి ఒక రాజు పరిపాలించేవాడు. ఆ రాజు చాలా ధర్మపరుడు, వీరుడు, శూరుడు, అసమాన పరాక్రమవంతుడు. ఆ రాజు యొక్క పరిపాలనలో ధర్మం 4 కాళ్లతో నడుస్తూ ఉండేది. ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవిస్తూ తమకు జన్మలగ్గాను అదే రాజు పరిపాలకునిగా రావాలని నిరంతరం కోరుకుంటూ ఉండేవారు. ఆ నగరానికి వెలుపల ఒక కాళికాదేవి ఆలయం ఉండేది. ఆ ఆలయంలో ప్రతి సంవత్సరము ఒక గొప్ప జాతర జరుగుతూ ఉండేది. ప్రజలు చుట్టుపక్కల రాజ్యాల నుంచి అనేక మంది తండోపతండాలుగా అక్కడికి వచ్చేవాళ్ళు. ఆ జాతర సమయంలో ఎవరైనా సరే ఆ దేవత దగ్గరికి వెళ్లి ఏదైనా మొక్కుకుంటే అది ఖచ్చితంగా జరుగుతుందని, అలా జరిగిన తర్వాత వాళ్ళు ఏదైతే దేవతకు ఇస్తామని మొక్కుకుంటారో దాన్ని ఖచ్చితంగా చెల్లించాలని అందరూ చెప్పేవాళ్ళు. యశకేత మహారాజు ప్రతి సంవత్సరము ఆ జాతరను అద్భుతంగా అమోఘంగా జరిపేవాడు. ఒకసారి ఆ విధంగా జాతర జరుగుతూ ఉన్నప్పుడు చుట్టుపక్కల రాజ్యాల నుంచి అనేక మంది యువకులు, వృద్ధులు, పిల్లలు, పెద్దవాళ్ళు అంతా దాన్ని చూడ్డానికి వచ్చారు. అలా వచ్చిన వాళ్ళలో రంగయ్య అనే ఒక యువకుడు ఉన్నాడు. వాడు అక్కడికి వచ్చి ఆ జాతరలో తిరుగుతూ ఉన్నప్పుడు అనుకోకుండా ఒక అమ్మాయిని చూశాడు. ఆ అమ్మాయి వాని కళ్ళకు అప్పుడే ఆకాశం నుంచి దిగి వచ్చిన ఒక అప్సరసలా అందంగా కనిపించింది. దానితో వాడు ఆ అమ్మాయి ప్రేమలో పడిపోయాడు. ఎలాగైనా సరే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని చెప్పి ఆ అమ్మాయి వెనకనే తిరుగుతూ ఆ అమ్మాయి ఇల్లు ఎక్కడుందో అన్ని విషయాలు గ్రహించుకుని తిరిగి దేవత దగ్గరికి వచ్చాడు. అప్పుడు వానికి కాళికాదేవి మహత్యం గుర్తుకొచ్చింది. దానితో గుడిలోకి పోయి భక్తిగా అమ్మవారికి నమస్కరించి, తల్లి, ఆ అమ్మాయితో నాకు గనక వివాహం జరిగితే కొంతకాలం తర్వాత నేను నీ ఆలయానికి వచ్చి నన్ను నేను నీకు బలిచ్చుకుంటాను అని చెప్పి ఆమెకు మొక్కుకున్నాడు. ఏకంగా తనను తానే అర్పించుకుంటానని మొక్కుకునేసరికి ఇది జరుగుతుందో లేదో చూద్దామని చెప్పి వాళ్ళిద్దరికీ వివాహం కావడం కోసం కాళికాదేవి ఆశీర్వదించింది. ఆ యువకుడు జాతర పూర్తయిన తర్వాత తన ఊరికి తాను వచ్చేశాడు. వచ్చేసిన తర్వాత వాళ్ళ అమ్మా నాన్నలకు ఆ అమ్మాయి విషయం చెప్పి ఆ అమ్మాయి ఇల్లు ఎక్కడుందో చెప్పి ఎలాగైనా సరే మీరు పోయి ఆ అమ్మాయిని నాకు వివాహానికి ఇస్తారేమో అడిగి రాపోండి అని చెప్పి తన పెద్దవాళ్ళని పంపించాడు. వాళ్ళు తమ కొడుకు చెప్పిన గుర్తుల ప్రకారం ఆ ఊరికి వచ్చి ఆ అమ్మాయి ఇంటికి వెళ్లారు. తీరా వెళ్లేసరికి ఆ అమ్మాయిది వీళ్ళది ఒకటే కులమని వాళ్లకు తెలిసిపోయింది. సరే, కులం ఎలాగూ కలిసిపోయింది. దానికి తోడు అమ్మాయి చాలా చక్కగా ఉంది. దానితో వాళ్ళ తల్లిదండ్రులు పోయి తన కొడుకు కోరిక చెప్పి తమ ఇంటికి వచ్చి ఒకసారి కొడుకుని చూడమన్నారు. దాంతో వాళ్ళు కూడా వీళ్ళ ఇంటికి వచ్చి ఆ అబ్బాయిని చూశారు. అబ్బాయికి కూడా వంకబిడ్డానికి ఏమీ లేదు. అబ్బాయి కూడా బాగున్నాడు. దానికి తోడు ఆస్తిపాస్తులు కూడా బాగా ఉన్నాయి. దానితో ఇరు వర్గాలు ఒప్పుకొని వాళ్ళిద్దరికీ ఘనంగా వివాహం చేయడం జరిగింది. ఆ కొత్త దంపతులిద్దరూ వాళ్ళ స్వగ్రామంలో హాయిగా చిలకా గోరెంకల్ లెక్క జీవిస్తా ఉన్నారు. అలా నెమ్మదిగా ఒక 4 సంవత్సరాలు పూర్తయింది. ఒకసారి ఆ అమ్మాయి యొక్క తల్లిదండ్రులు ప్రతి సంవత్సరము మనమే అల్లునింటికి వెళ్లి ఆ అమ్మాయిని చూసి వస్తా ఉన్నాం, ఒక్కసారి కూడా వాళ్ళిద్దరిని పిలుచుకొని మన ఇంటికి తీసుకురాలేదు, ఎలాగైనా సరే వాళ్ళని ఒప్పించి వాళ్ళిద్దరిని మన ఇంటికి తీసుకొని రమ్మని చెప్పి వాళ్ళ పెద్ద కొడుకును పంపించారు. అతడు వాళ్ళ ఇంటికి వచ్చి, బావా, ఎప్పుడు మేము మీ ఊరికి రావడమే గాని మీరు ఒక్కసారి కూడా మా ఊరికి రాలేదు, ఈసారి ఖచ్చితంగా మీరు మా ఊరికి రావాలి అని పట్టుబట్టాడు. దాంతో సరే అని చెప్పి అతడు తన భార్యను తీసుకుని బావమర్దితో వాళ్ళ ఊరికి బయలుదేరాడు.
అట్లా వాళ్ళ ఊరి దగ్గరికి వచ్చేసరికి ఊరి బయట ఉన్నటువంటి కాళికాదేవి గుడి కనపడింది. అప్పటికే వాళ్ళు చాలా దూరం నుంచి నడిచి 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 రావడంతో బాగా అలసిపోయినారు. దాంతో వాళ్ళ ముగ్గురు ఒక చెట్టు కింద కూర్చున్నారు. అంతలో ఆ యువకునికి తాను కాళికాదేవికి మొక్కుకున్న ముక్కు గుర్తుకొచ్చింది. వెంటనే పైకి లేచి, మీరిక్కడే ఉండండి, నేను ఒక 10 నిమిషాల్లో లోపలికి పోయి దేవీ దర్శనం చేసుకుని వస్తాను అని చెప్పి లోపలికి పోయాడు. అట్లా లోపలికి పోయి, తల్లి నీకు మొక్కుకున్నట్లే నన్ను నేను ఆత్మార్పణ చేసుకుంటున్నాను అని చెప్పి కాళికాదేవి చేతిలో ఉండే కత్తి తీసుకుని ఒక్కసారిగా తన మెడ తాను నరికేసుకున్నాడు. చెట్టు కింద కూర్చున్న ఆ అమ్మాయి అన్న ఎంతసేపు ఎదురు చూసినా లోపలికి పోయినటువంటి ఆ యువకుడు తిరిగి రాలేదు. దాంతో నువ్విక్కడే ఉండు, నేను ఇప్పుడే పోయి బావని పిలుచుకొని వస్తా అని చెప్పి ఆ అమ్మాయి అన్న గుడి లోపలికి వచ్చాడు. వచ్చి చూస్తే ఇంకేముంది, దేవత విగ్రహం ముందు తలా మొండెము 2 వేరువేరుగా పడి ఉన్న బావను చూశాడు. అట్లా చచ్చిపడి ఉన్నటువంటి బావను చూసరికి వానికి విపరీతమైన దుఃఖం కలిగింది. అమ్మా నాన్నలకు ఇద్దరిని పిలుచుకొని వస్తానని మాట ఇచ్చాడు కదా, తీరా ఇక్కడ చూస్తే బావలేడు. ఇక బావలేనప్పుడు నేను మాత్రం బతకడం ఎందుకు అని చెప్పి అదే కత్తి తీసుకొని తన శిరస్సు కూడా ఖండించుకున్నాడు. బయట చెట్టు కింద కూర్చున్న ఆ యువతికి ఎంతసేపున్నా వాళ్ళిద్దరూ తిరిగి రాకపోయేసరికి ఏమీ అర్థం కాలేదు. ముందు పోయిన మొగుడు రాలేదు, తర్వాత పోయిన అన్న రాలేదు. ఎక్కడి పోయినారు, అసలు ఏం జరుగుతా ఉంది అని చెప్పి వాళ్ళిద్దరిని వెతుక్కుంటా ఆ అమ్మాయి కూడా గుడిలోకి వచ్చింది. వచ్చి చూస్తే ఇంకేముంది, ఒకవైపు భర్త, మరొక వైపు అన్న, ఇద్దరు కూడా తలలో మొండాలు వేరువేరైపోయి పడి ఉన్నారు. అది చూసేసరికి ఆ అమ్మాయికి ఒక్కసారిగా దుఃఖం ఆగలేదు. కట్టుకున్న మొగుడు లేడు, తోడబుట్టిన అన్నా లేడు. ఏ ముఖం పెట్టుకుని నేను ఇంటికి పోయి ఈ జరిగిన విషయమంతా చెప్పాలి, వీళ్ళతో పాటు నేను కూడా చనిపోవడమే సరి అయినది అనుకుని ఆ అమ్మాయి కూడా కత్తి తీసుకొని తన శిరస్సును ఖండించుకోబోయింది. అదే సమయంలో కాళికాదేవి అక్కడ ప్రత్యక్షమై, బిడ్డ తొందరపడకు, నీ భర్త చాలా గొప్పవాడు, మాట మీద నిలబడే వ్యక్తి. మీ ఇద్దరికీ గనక వివాహం జరిపిస్తే ఖచ్చితంగా నా గుడికి వచ్చి తనను తాను ఆత్మార్పణం చేసుకుంటానని అప్పట్లో మొక్కుకున్నాడు. కానీ నిజంగా అలా చేస్తాడని నేను ఆ సమయంలో నమ్మలేదు. కానీ నీ భర్త ఇచ్చిన మాటకు కట్టుబడి తనను తాను ఆత్మార్పణం చేసుకున్నాడు. ఈ విధంగా మాటకు కట్టుబడే వ్యక్తులు ఈ సమాజంలో చాలా అరుదుగా ఉంటారు. ఇటువంటి వాళ్ళు ఈ లోకంలో చావకూడదు, నిరంతరం కూడా బతికే ఉండాలి. కాబట్టి నువ్వు ఏమీ భయపడొద్దు. వాళ్ళ శిరస్సులు తీసుకుపోయి వాళ్ళ మొండాలకు తగిలి తిరిగి మరలా వాళ్ళు బతుకుతారు అని చెప్పి ఆమెకు వరమిచ్చి అక్కడి నుంచి మాయమైపోయింది. వెంటనే ఆ అమ్మాయి సంబరంగా తన భర్త, అన్న తిరిగి బతకబోతున్నారు అనే ఆనందంతో పరిగెత్తుకుంటా పోయి వాళ్ళ శిరస్సులు తీసుకొని వచ్చి ఆ మొండాలకు తగిలిచ్చింది. అలా తగిలిచిన మరుక్షణం వాళ్ళ ఇద్దరికీ ప్రాణాలు వచ్చి వాళ్ళిద్దరూ లేచి నిలబడినారు. కానీ లేచి నిలబడిన వాళ్ళిద్దరికి ఆ అమ్మాయి ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. ఎందుకంటే తన అన్న భర్తలను తిరిగి బతికించుకోవాలి అనే తొందరపాటులో ఆమె ఒకరి శిరస్సును ఇంకొకరి మొండానికి అతికియడం జరిగింది. దానితో శరీరమేమో అన్నది కాగా తల ఏమో భర్తది. అది చూసి ఆ అమ్మాయి వీళ్ళిద్దరిలో ఎవరు తనకు భర్త అవుతారు, ఎవరు అన్న అవుతారు, ఆ విషయం అర్థం కాక ఆమె అక్కడే కూలబడిపోయి ఏడవడం మొదలుపెట్టింది. బేతాళుడు ఇంతవరకు కథను విక్రమార్క మహారాజుకు చెప్పి, ఓ మహారాజా, ఆ అమ్మాయి ఆ ఇద్దరిలో ఎవరిని భర్తగా స్వీకరించాలి, ఎవరిని అన్నగా స్వీకరించాలి, సమాధానం నీకు తెలిసి కూడా నోరు విప్పి చెప్పకపోతే ఈ క్షణమే నీ తల 1000 ముక్కలవుతుంది, జాగ్రత్త అని హెచ్చరించి. దానికి విక్రమార్కుడు కాసేపు ఆలోచించి, శరీరంలో అత్యంత ప్రధానమైనది, ముఖ్యమైనది శిరస్సు. ఈ శిరస్సులోనే మెదడు ఉంటుంది. శరీరంలో ఉన్న అన్ని అవయవాలు కూడా ఆ మెదడు చెప్పినట్లే చేస్తాయి. కాబట్టి ఆ అమ్మాయి భర్త శిరస్సు ఏ శరీరానికైతే ఉందో ఆ శరీరమే ఆ అమ్మాయికి భర్త అవుతుంది, మిగిలిన వాడు అన్న అవుతాడు అని చెప్పాడు.